ఈరోజు నా పైన ఈ నెల 18/11/24 తారీఖు 24 సంవత్సరంలో నా మీద ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు టెక్కల్ పోలీస్ స్టేషన్లో. ఈ ఎఫ్ఐఆర్ తాలూకా వివరాలు ఏంటంటే, పవన్ కళ్యాణ్ని నేను విమర్శించానంట, ఆయన పైన చెప్పు చూపించానంట. మరి పవన్ కళ్యాణ్ని విమర్శనాత్మకంగా మాట్లాడినందుకు పెట్టినటువంటి కేసు ఇది. సరే, నా పైన కేసు కట్టారు, బాగుంది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మరి జనసేన పార్టీకి చెందిన కార్యకర్తలు నన్ను ఇష్టానుసారం తిట్టారు, విమర్శించారు, బూతులు కూడా మాట్లాడారు. కొట్టేస్తామని, చంపేస్తామని, నరికేస్తామని, కారుతో కనబడితే కారుతో సహా తగలబెట్టేస్తామని నా మీద ఇష్టానుసారంగా మాట్లాడారే. సాక్ష్యాధారాలతో సహా కేసుకు పెట్టాను కదా. మరి ఎఫ్ఐఆర్ కూడా వేసామని మొన్న నాకు ఎఫ్ఐఆర్ కాపీ అందజేశారు. మరి వాళ్ళపై చర్యలు తీసుకున్నారా? అరెస్టులు చేశారా? జనసేన పార్టీ కార్యకర్తలు నా మీద తూర్పార పడితే వాళ్ళకి నోటీసులు లేవు, అరెస్టులు లేవు. నేను 2 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలకు మాత్రం నా పైన 41 నోటీస్, అరెస్టుకి సిద్ధం చేయడానికి ప్రయత్నాలు. ఏంటిది? మరి మొన్నను మాధురి కూడా చాలా రకాలుగా ఇష్టానుసారంగా మరి దుర్భాషలు ఆడితే తను కూడా 2 కంప్లైంట్లు ఇవ్వటం జరిగింది. దాని మీద ఎఫ్ఐఆర్ వేశారా? ఆ రసీదులు ఆ రోజైతే మాకు ఇవ్వటం జరిగింది. ఇప్పటి కంప్లైంట్ ఇచ్చి 15 రోజులు అయింది. ఎఫ్ఐఆర్ ఎందుకు వేయలేదు? అంటే కూటమి ప్రభుత్వానికి చెందినవాడు, జనసేన పార్టీకి చెందినవాడు మమ్మల్ని ఇష్టానుసారం తిడితే పర్వాలేదు, మేము కంప్లైంట్ ఇచ్చినా కేసు వేయదు. కానీ 2 ఏళ్ల క్రితం ఎప్పుడో మాత్రం మేము విమర్శిస్తే దానిపైన కేసు వేస్తారు. ఇది చట్టం, ఇది పరిస్థితులు, ఈ రాష్ట్రంలో నడుస్తున్నటువంటి పరిస్థితులు. టార్చర్, హెరాస్మెంట్. ఈ హెరాస్మెంట్ల ద్వారా మా లాంటి వాళ్ళు తగ్గిపోతే తొక్కి పడేసి చూస్తున్నారేమో. తొక్కి పడేద్దాం అనుకుంటే న్యూటన్స్ లా అప్లై అవుతుంది. ఎవ్రీ యాక్షన్ విల్ హ్యావ్ అన్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్. అంతే బలంగా మళ్ళీ మేము ఎదురుగా వస్తాం బాల్లాగా. గుర్తుంచుకోండి అని తెలియజేస్తాను. అనుకుంటే మీరు భ్రమల్లో ఉన్నట్టే. ఇంతకు రెట్టింపు ఉత్సాహంతో మాట్లాడతాను. వాయిస్ ఇంకా గట్టిగా పెంచుతాను, డబుల్ ది వాయిస్. గట్టిగా మాట్లాడతాను, ప్రజా పక్షాన మాట్లాడతాను, ప్రజా గొంతై మాట్లాడతాను. జగనన్న ఆశయాల్ని మీరు మరింత విశ్లేషణగా ప్రజల ముందు పనిచేస్తూ గట్టిగా మాట్లాడతానని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇలాంటి కేసుల వల్ల అదిరేది లేదు, బెదిరేది లేదని కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తూ కూడా తెలియజేస్తున్నాను. నమస్కారం. Clause A 504, 5 Clause 2 and 509 IPC, Section 67 of IT Act. ఈ సెక్షన్స్ మీద నా మీద కేసు నమోదు. నేను ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి ఒకటే అడుగుతున్నాను. ఈ ఇన్సిడెంట్ ఎప్పుడు జరిగింది? 22వ సంవత్సరంలో జరిగింది. 22వ సంవత్సరంలో నేను పవన్ కళ్యాణ్ని చెప్పు చూపించడం నిజమే. ఎందుకు చూపించానంటే, అదే 22వ సంవత్సరంలో ఇదే నెల, ఇదే 11వ నెలలో నాకు గుర్తున్నంత నెల, ఆ టైంలో మరి పవన్ కళ్యాణ్ మంత్రుల పైన చెప్పు చూపించి, చెప్పిచ్చి కొడతాను వైసీపీ నా కొడకల్లారా, వైసీపీ నా కొడకల్లారా, నాకు చెయ్యందినంత దూరానికి వస్తే కొట్టి పడేస్తాను, తొక్కి పడేస్తాను, దిక్కుమాలిన మాటలు. అలాగే నువ్వెంత, నీ బ్రతికెంత అని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలు. ఆయన మాట్లాడిన తరువాతే నేను రెస్పాండ్ అయ్యాను. పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాతే నేను రెస్పాండ్ అయ్యాను. సాక్షాత్తు ముఖ్యమంత్రిని, సాక్షాత్తు మంత్రుల్ని ఆ రోజు మీరు ఇష్టానుసారంగా చెప్పు చూపించి మాట్లాడారా? మరి దాని మీద కేసు కట్టారా? మరి నేరం కాదా? మరి నాపై ఎందుకు కేసు కట్టారు? మిమ్మల్ని చెప్పు చూపించాను అనే అక్కస్తో నా మీద కేసు కట్టారు. అధికారంలోకి వచ్చారని అధికార దుర్వినియోగం పరుస్తూ మరొక ప్రజాప్రతినిధిగా, ఒక ఎమ్మెల్సీగా ఉన్న నా పైన కూడా మీరు కేసు కట్టారు. ఓకే, ఈ కేసు కట్టే దానిలో 18/11/24 అంటే ఇంచుమించు 4 రోజులు కావస్తుంది. ఇప్పుడు నాకు తెచ్చి ఈ 41 నోటీస్ ఇచ్చారు. ఇది న్యాయమా? మరి నేను పవన్ కళ్యాణ్కి చెప్పిచ్చి కొడతాను అని నేను అన్నానని 2 ఏళ్ల క్రితం నేను అన్న మాటని అధికారంలోకి వచ్చిన తర్వాత
ఇప్పుడు వీళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేసి నాకు కేసులు కట్టి అరెస్ట్ చేయాలనుకునేటప్పుడు నా మీద కంప్లైంట్ ఎవరు ఇవ్వాలి? పవన్ కళ్యాణ్ ఇచ్చిందండి. మరి కంప్లైంట్ ఇచ్చింది ఎవరు? కణితి కిరణ్ కుమార్ అంట, సన్ ఆఫ్ ఆనందరావు. ఈయన ఎవరు అసలు? ఈయనకి నాకు సంబంధం ఏంటి? ఈయన నా పైన కేసు ఇవ్వడానికి నేను కణితి కిరణ్ కుమార్కి నేను తిట్టలేదే, విమర్శించలేదే, నేనేం దుర్భాషలు ఆడలేదే. ఆ వ్యక్తి నా పైన ఎలా కంప్లైంట్ ఇస్తాడు? నా పైన పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ వేస్తారు? ఎఫ్ఐఆర్ వేసి 18/11/24 వేసిన ఎఫ్ఐఆర్కి ఈరోజు తెచ్చి 41 నోటీస్ ఇచ్చారు. ఏంటిది? చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకుంటారా? న్యాయం లేదా? చట్టాలు ఏం చేస్తున్నాయి? ఇష్టానుసారంగా ఇలా కేసులు కట్టి మమ్మల్ని జైల్లో పెడితే, మమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తే ఉద్దేశంతో, నోరెత్తమన్నటువంటి ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. మీరు ఈ కేసులు కట్టడం ద్వారా మమ్మల్ని భయాందోళనకు గురి చేస్తారని అనుకుంటే, ఈ కేసుల వల్ల నేను వెనకడుగు వేస్తాను అని అనుకుంటే, ఈ కేసుల వల్ల ఇంక నేను